కీర్తన 1వ వచనం. దేవా నీ శరణుతొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నా క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి, దావీదు రాసిన అనేక కీర్తనలో ఇదొక కీర్తన. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు అని అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో 36వ వచనంలో రాయబడింది. చూడండి, చాలా మంది తమ తరం వారికి సేవ చేసి గద్దించిపోతూ ఉంటారు. కొంతమంది వంటలు చేసుట్లో, మరి కొంతమంది ఆత్మలను తెచ్చుట్లో, కొంతమంది మందిరాలు కట్టుట్లో, కొంతమంది మరి సువార్త చెప్పుట్లో, మరి కొంతమంది అనాథ పిల్లల ఆశ్రమాలు స్థాపించి, స్కూళ్లు స్థాపించి, వృద్ధాశ్రమాలు స్థాపించి, మదర్ తెరెసలాగా అనేక పేదలను, రోగులను వారు చూసి మరి వాళ్ళ పరిచర్య చేసి గతించిపోతూ ఉంటారు. దావీదుకి ఎలాంటి పరిచర్య దేవుడు ఇచ్చాడు? మరి తన తరం వారికి సేవ చేశాడట. ఏం సేవ? కీర్తనలు రాసే సేవనా, లేక ఆయన పాడేటప్పుడు దయ్యాలు పారిపోయే సేవనా, లేక ప్రవచన సేవనా, లేక మిలిటరీలో ఒక ఆఫీసర్ సేవనా, లేక మందిరం కడుతున్నారంటే తనకున్న సమస్తం కూడా టన్నుల కొద్దిన్న బంగారం, క్వింటల్ల కొద్దిన్న వెండిని దారిపోసి మందిరం కట్టించే సేవనా, లేక ఆయన సంతానంలో నుండి యేసు ప్రభును తీసుకొచ్చే సేవనా? ఏ సేవ చేశాడు దావీదు అని అనుకుంటే ఇవన్నీ కలిపి ఆయన చేసిన సేవ అండి. ఒక సేవ కాదు, ఎన్నో రకాలుగా దేవుడు ఆయనను వాడుకుని ఉన్నాడు. దేవా నీ శరణుతొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటున్నాడు. దేవుని శరణు జరాలి మనం. ఒకసారి ఒక పావురం గద్ద మింగడానికి వస్తే పావురం వేగంగా పరిగెత్తా ఉన్నది, దాని వెనుక ఈ గద్ద మింగడానికి పరిగెత్తా ఉంది. ఇద్దరు చాలా స్పీడ్గా పరిగెత్తా ఉన్నారు. కొంచెం అయితే ఆ ముక్కుతోని కొరికేసి పావురాన్ని ప్రాణం తీసేది. కానీ పావురం గబాలను వెళ్ళి ఆ కాలంలో ఉన్న శీబిరాజు తొడ మీద వాలిందట. అయ్యా నన్ను కాపాడు అని. అది కూడా ముందొచ్చి కూర్చున్నదట. నాకు ఆహారం పెట్టు, అది నా ఆహారం, నేను తినవలసింది దాన్ని, నేను దాన్ని తింటేనే బత కదా, కనుక నాకు ఆహారం పెట్టు అని అలా అడుగుతుందట. ఇప్పుడు ఈ పావురాన్ని తీసి అలా దానికి ఇచ్చేద్దామంటే పావురాన్ని కాపాడినోడు కాడు ఈ వ్యక్తి. ఒకవేళ పావురాన్ని కాపాడుకుందామంటే గద్దను ఉపాసన చంపినట్టు ఉంటుంది. కనుక ఏం చేయాలి? తక్కడి తెమ్మన్నాడు. పావురాన్ని ఒక తక్కడిలో ఉంచి తన తొడమాంసం కోసి మరో తక్కడిలో వేశాడు. వేసి జోకి ఇటు పావురాన్ని దక్కించుకున్నాడు, అటు తొడమాంసం దానికి ఇచ్చి దీన్ని దక్కించుకున్నాడు. అలాగనే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కూడా మన కొరకు ప్రాణం పెట్టి మన స్థానంలో చనిపోయి మనల్ని దక్కించుకున్నాడు. ఆయన ఎంతమంది నమ్ముతున్నారో వాళ్ళందరికీ మరణదూత ఎప్పుడో దాటిపోయాడు. చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాడు. మరణంలో నుండి మనం జీవంలోనికి వచ్చాం. ఒకసారి మరణంలో నుండి జీవంలోనికి వచ్చి బాప్తిస్మం పొందిన ప్రతి వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ఆమేన్. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడండి. ఒకవేళ నిజంగా ప్రభుని మనం నమ్మకపోతే నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. కానీ దేవుడు మనల్ని అద్భుతంగా రక్షించుకున్నాడు. ఎందుకంటే ఆయన శరణు వచ్చి ఉన్నాం. మన కుటుంబాల్లో ఇంకా కొంతమంది మన జీవితాలు చూచి కూడా వారు ఇంకా మారుమనసు పొందక ఉన్నారు, రక్షణ పొందక ఉన్నారు. ఇరుగు పొరుగు వారు కూడా రక్షణ పొందక ఉన్నారు. కొన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా వాళ్ళు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు మన ప్రవర్తన సరిగా లేకపోతే మనం చాలా ఘోరంగా తీర్పులోనికి తేబడతాం. కనుక దేవుని సన్నిధిలో వాళ్ళందరూ రక్షణలోనికి రావాలని ప్రార్థించాలి. నేను 30 ఏళ్ల క్రితం కుర్లా అనే ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళేవాడిని. మా బేస్తోళ్ళు అక్కడ ఉంటుండే యేసుదాస్ గిట, మా చిన్నమ్మ గారి మా ముగ్గురిని కూడా ఎటబెట్టుకొని కొడుకులు, కోడళ్ళు, మనమ సంతానం సంకలు ఎక్కించుకొని రైల్వే పట్టణాలకి 2 ట్రాక్లు దాటి కుర్ల దాకా, అది మన దాదర్ దాకా ఒక ట్రైన్, దాదర్ నుండి కుర్ల దాకా మరో ట్రైన్, 2 ట్రైన్లు ఎక్కి అంత శ్రమపడి వెళ్ళేవారమండి. ట్రైన్లు మీకు గుర్తు కదా, అన్ని కిక్కిరిసి ఉండేవి. మళ్ళా పట్టణాలు కలుసుకుంటా వెళ్ళాలి. చాలా శ్రమతో పోతుంటుంది. మాకంటే ఎక్కువ శ్రమ యేసుదాస్ పడేవాడు. చిన్న గుడిసెలే అప్పుడు. ఆ గుడిసెల్లో వర్షాకాలం నీళ్లు నిండితే మంచం మీదకి అందరు ఎక్కి కూర్చుందరు. డబ్బలలో అన్ని సామాన్లు పెట్టి పైన అటుకు మీద జారగొడుతుండే ఆయన. మళ్ళా ప్రతి ఆదివారం ఆయనకు శ్రమనే. ప్రజలు ఇల్లు నిండా కూర్చుంటానికి స్థలం సరిపోదు కనుక డబ్బాలన్నీ కూడా పైకి ఎక్కిస్తుండే. మంచం గోడ గట్టి పెట్టుతుండే, అంటే గోడ దగ్గర కిటికుంటుంది, కిటికీకి మంచం గట్టి పెడుతుండే. అప్పుడు మేమందరం ఆరాధన కూర్చుండేవారం.
మా అందరి కోసం ఆయన వంటలు సిద్ధపరిచేవాడు. ఎంత శ్రమ పడేవాడు. అప్పుడు పెళ్ళైన పిల్లగాడు చిన్న బుట్టిస చిన్నగా ఉన్నాడు. ఆ పిల్లోడు మ్యారేజ్ చేయడానికి ఆయన పక్కన నిలబడి ఆయనకు శుభాకాంక్షలు చెప్తాడు. పాస్టరయ్య, నీ ప్రార్థన ఫలించింది చూడు అంటున్నాడు. అంటే ఆ దినాల్లో ఈ పాప అదే మందిరానికి వెళ్ళేది, మేమందరం అదే మందిరానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఎప్పుడు కూడా ఈ పాప ఆయన మ్యారేజ్ చేసుకుంటామని తలంపు కూడా రాలే మాకు. కానీ దేవుని ఏర్పాట్లు చూడండి, మేము ఎక్కడెక్కడ బయట తిరిగాం దూరం. కానీ దేవుడు ఆ కుమారుణ్ణి ఈమె కోసము జతపరచడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆ కష్టాల్లో కూడా దేవుడు నిజంగా మాకు దొరకకపోతే మా గతి ఏమైపోయేదో. పేద పరిస్థితి, ఇల్లు కూర్చుండే, ఇంటి నడుమ కూర్చుండే వారం, వర్షం ఆగేదాకా ఒక కోడిగుడ్డు 3 ముక్కలు చేసి అన్నదమ్ములు తినేవారం. ఇప్పుడు 3 ఒక్కలు పోసుకునే స్థితి దేవుడు మాకు ఇచ్చాడు. కనుక దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు. ఆయన శరం చేరాలి. ఎక్కడికి రావాలి చెప్పండి? ఆయన శరం చేరాలి. అదే వాడలు ఈ ప్రక్కకు టాటాల్లోనే పనిచేసే మరొక వ్యక్తి ఉండే. ఆ దంపతుల పేరు శంకర్. ఆయన సంతానం లేదు. యేసుదాసుతో పాటు టాటాలో పనిచేసేవాడు. నన్ను మొన్న చూడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టాడండి. దగ్గరికి వచ్చి చేయగలిపాడు. అయ్యగారు అంటున్నాడు, ఆయన ముంగట నేను పోరన్ని, ఒక పిల్లోడిని, తాను నన్ను అయ్యగారు అంటుండు. మేము అక్కడికి వెళ్తున్నాం, కూటమి పెడుతున్నామంటే ఆయన్నే వంటలన్నీ సిద్ధపరిచాడండి. మొన్న పిల్లగాన్ని తీసుకుపోయే రోజున తానే సిద్ధపరిచాడు. మరీ మాకు అడుక్కుండా చేస్తా ఉన్నాడు. పాస్టర్ నేను ఆయన చూస్తే చాలా బాధేసినాడు. ఎందుకంటే 30 ఏళ్ల నుండి ఇంటి ప్రక్కకు ఉన్నాడు, కానీ ఇంకా రక్షణ లేదు. సేవకులంటే గౌరవిస్తాడు, దేవుని ప్రజలంటే ప్రేజ్ లార్డ్ చెప్తాడు, కానీ ఇంకా రక్షణ లేదు. ఇంతకాలం దాటిపోతుంది, ఎప్పుడో రక్షణ పొంది ఇలా కలిసేది ఉండి ఆయన, కానీ ఇంకా రక్షించబడలేదు. అయ్యో ప్రభువా, మాకింత పరిచర్య చేస్తున్నాడు ఆయన, ఒకవేళ నరకంలో పడితే ఆయన ముఖం మేము చూడగలుగుతామా? మా ముఖం ఆయన చూడగలుగుతాడా? ఎంత బాధ అయిపోతుంది ప్రభువా, నేను తప్పకుండా రక్షించు తండ్రి అని నా మనసులో నేను ప్రార్థన చేసుకున్నా. చెప్తే ఏమనుకుంటాడో అని భయపడుతున్నా. భయపడి మనసులో ప్రార్థన చేసి ఒక మాట వేసిన. నాకు వడ్డన చేయడానికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు అన్ని పనులు మంచి చెప్తున్నావు, కానీ ఒక్కటి కొరత ఉందయ్యా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో అంటే నవ్వుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు వడ్డన పాత్రలు తీసుకొని. అంటే చాలా మంది మర్యాదస్తులు ఈ లోకంలో ఉంటారు. ప్రభు అంటే గౌరవమే, కానీ నమ్మలేకపోతున్నారు. అలాంటి నమ్మని వారికి ఏంటి? నమ్మని వాళ్ళకు శిక్ష, నమ్మిన వానికి రక్షణ. చెప్పండి, నమ్మిన వాళ్ళకు రక్షణ, నమ్మని వానికి శిక్ష, నమ్మిన వాళ్ళకు రక్షణ, నమ్మని వాళ్ళకు. మీ కుటుంబంలో అత్తలు, కోడళ్ళు, ఆడబిడ్డలు, మరుదులు, అన్నదమ్ములు ఎంతో మంది నరకానికి వెళ్ళబోతున్నారు. కారణం ఎవరు? సువార్త చెప్పకుండా మీరే. మీ ప్రవర్తన సరి లేకపోతే మీరే. వాళ్ళతో ప్రేమ చూపకపోతే మనమే దానికి కారణం. కనుక దేవుని శరణలోనికి అనేకులను మనము తీసుకొచ్చడానికి దేవుడు మనల్ని రక్షించాడు. చూడండి 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. దేవుడే ప్రభు, ఆయన కంటే మనకు క్షేమాధారము ఏదీ లేదు. ఈ లోకంలో దేవతలు అనబడే వారు చాలా మంది ఉన్నారట. దేవి దేవతలు ఉన్నారని బైబిల్ చెప్తుంది, నేరుగా చెప్పేది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక. కానీ ప్రభు ఒక్కడేనట. 8వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా, ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నవి. చూశారా, దేవతలన్నీ ఉన్నవి. మనకు ఒకడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తం కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒకడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తం కలిగెను, ఆయన ద్వారా కలిగిన వారం. దేవుడికి స్తోత్రం చెప్దాం. దేవి దేవతలు అనేవారు ఈ లోకంలో కోట్లున్నారు. మరి మన భారతదేశంలో ఎన్ని ఉన్నారు? 3 కోటి అట, 33 కోట్లు. 333 కోట్ల, 3 కోటి అంటారు కదా, 333 కోట్లు. అంత ప్రజలు కూడా లేరు ప్రపంచంలో. హల్లెలూయా. అన్ని కోట్ల దేవతలు ఉన్నాయట. దేవతలు అని వారు ఉన్నారు, కానీ వారందరిలో మనకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు. ఈ దాన్ని బట్టి దేవతలు తండ్రి ద్వారానే ప్రపంచాలు కలిగినాయి. ఆయన ప్రియ కుమారుడు ద్వారా ప్రపంచాలను కలగజేశాడు. ఎందుకనగా 127 కీర్తన మొదటి వచనం ఏముంటది? యెహోవా ఇల్లు కట్టని ఎడల లేదు, కట్టించని ఎడల మన ప్రయాసం వ్యర్థమే కదండి. దేవుడు కట్టిస్తాడు. ఎవరి ద్వారా కట్టిస్తాడు? ఆంధ్ర మిస్త్రీలో, మరి మరాఠీ మిస్త్రీలో, మరి మీ ద్వారానో ఎవరొక్కరి ద్వారా దేవుడు కట్టిస్తాడు. కట్టించని ఎడల
చూడండి, భార్య భర్తలను దేవుడు జతపరిచాడు, కుటుంబంగా కట్టాడు అనుకోండి. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు యేసు ప్రభు వాక్యానుసారంగా కట్టుకోవాలిగా. దినదినం ప్రార్థన చేస్తూ ఆత్మీయతలు ఎదిగి దేవుడంటే భయభక్తి కలిగి సమస్త దుర్వ్యసనాలను విడిచిపెట్టి లోక స్నేహంకు మనం దూరంగా ఉండి దేవుని స్నేహంను ప్రేమించాలి. ఎప్పుడైతే లోక స్నేహం మనకు దగ్గరగా ఉంటుందో, బీర్లు, బ్రాండీలు, విస్కీలు, ఈ జంతలు తందనాలు ఎప్పుడైతే దగ్గరగా అవుతాయో దేవుడు దూరం అయిపోతాడు. మనం లోక స్నేహానికి మనం దూరంగా ఉండాలి. అది నేను కాదు, బైబిల్ చెప్తుంది ఏమని, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపాసకులు కూర్చుండే చోట కూర్చుండక. మరి ఏం చేయాలి? నీకు ఒక పని దేవుడు పెట్టాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు, అతడు చేయనుదంతయు. చూడండి, అన్ని సఫలం కావాలంటే, జయం అందాలంటే, నీకు మంచి ఉద్యోగం రావాలంటే, నువ్వు దేవుళ్ళు భయభక్తిగా జీవించాలండి. మన పెళ్ళైన పిల్లగాడు ఒకప్పుడు వాళ్ళ తండ్రి టాక్సీ డ్రైవర్, ఇప్పుడు కూడా టాక్సీ నడిపిస్తూ ఉంటాడు. పొద్దున్న 9కి వెళ్తాడట, రాత్రి 9కి ఇంటికి వస్తాడట వాళ్ళ డాడీ. మరి ఈ పిల్లగాడు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, బ్యాంకులో మేనేజర్, భయభక్తిగా ఉన్నాడు, విధేయతగా ఉన్నాడు. తల్లిదండ్రికి ఏ విగ్రహంలో ఉన్నాడు, ఏ తాగుడు అలవాట్లేదు, పీల్చుడు అలవాట్లేదు. పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారో అట్లే వాళ్ళు భయభక్తిగా, ఈ తల్లిదండ్రులు చక్కగా ఉంటే పిల్లలు కూడా చక్కగా ఉంటారండి. లేకుంటే పిల్లలు మంచిగా తల్లిదండ్రులు భయభక్తిగా లేకపోతే అప్పుడప్పుడు తాగుడు తదనాన్ని కొట్టుకుని ఉంటే పిల్లలు అంతకంటే దుర్మార్గంగా తయారవుతారు. ఎంతమంది లేరు అలాంటి వారు? క్రైస్తువులు అని చెప్పుకునే వారు కూడా ఇంటింటికి లొల్లు లేవా? కొన్ని. మనం ఎంతో ఆత్మలో ఎదగవలసి ఉంటే ఈ లొల్లులకు దూరంగా ఉండాలి, నెమ్మదిగా మాట్లాడాలి. భార్య భర్తతో మాట్లాడినా, భర్త భార్యతో మాట్లాడి కయ్యం అనకూడదు, నెమ్మది అంటూ ఉండాలి. ఎక్కడైతే కయ్యం అనేది ఉందో అక్కడ సర్ప నివాసనం ఉంటుంది. అక్కడ ఇక దేవదూతలు కాదు నివసించేది, అక్కడ దేవుడు కాదు ఉండేది. అక్కడ ఎవరు ఉంటారు మీరు చెప్పండి? కాముడు, భూతం, చీకటి, దయ్యాలు, ఇవన్నీ ఉంటాయి, దురాత్మలు. అకస్మాత్ ఒకళ్ళని పట్టిందనుకోండి, ఆ పట్టిన వ్యక్తిగా భర్త మీదకి కై, భార్య మీదకి కై, అత్త మీదకి కై, ఆడబిడ్డల మీదకి కై, లేనిపోని ఉట్టిస్తూ ఉంటుంది. మీరుగా చేసేది ఎవరు చేయిస్తున్నాడు? సాతానుడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, దేవుడే కట్టించిన ఇల్లు అయితే అది అందులో ఏముంటుంది మీరు చెప్పండి? స్తుతి, ఆరాధన, పాటలు, దేవుడంటే మర్యాద, భయము, పరిశుద్ధులను రమ్మని ఆహ్వానిస్తారు. అప్పుడప్పుడు కూడికలు పెట్టుకుంటారు, థ్యాంక్స్ గివింగ్ అంటూ ఉంటుంది, స్తుతి కూటం అంటూ ఉంటుంది. పిల్లలు మంచి మార్కులతో పాస్ అయిందంటే వాళ్ళు ప్రార్థన పెట్టించుకుంటారు, కృత్యం కలిగి ఉంటారు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మంచిగా అయిందంటే ఇంత ప్రార్థన కూడిక పెట్టించుకుంటారు, పరిశుద్ధులను పెట్టించుకుంటారు. అవి లేకుంటే, ఇవి లేకపోతే అమ్మో ఖర్చు ఖర్చు అని భయపడుతుంటారు కొంతమంది. ఏం ఖర్చు అండి నీకు? దేవుని కంటే ఎక్కువనా? దీంట్లో నెలకొకసారి ప్రార్థన జరగద్దా చెప్పండి? సంవత్సరానికి 12 సార్లు పరిశుద్ధులు రావద్దా? ఎప్పుడైతే నీ ఇంటికి పరిశుద్ధులు వస్తారో, ప్రార్థన జరుగుతుందో, ఇల్లు దీవించబడుతుంది. మీ వాడ, మీ ఊరు దీవించబడుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక దేవుని శరణ్ జొన్నాలి. ఈ లోకంలో దేవతలు అనేటివి ఉన్నాయి. నీ ప్రక్క ఏదైనా దేవత పూజ అవుతుందంటే దాని ఎఫెక్ట్ నీ ఇంటికి కూడా వస్తుంది. ప్రార్థన లేకపోతే దాని ఎఫెక్ట్ నీ ఇంటికి వచ్చి ఇక పిల్లలకు లేకపోయిన రోగాలు కుదురుతాయి, నీకు రోగం కుదురుతుంది, అనారోగ్య పరిస్థితి దాపరమై దావకాలను దొరుకుకోవడం జరుగుతుంది. అది చేస్తూ ఉంటుంది. కొన్ని ఆత్మలు ఆ పూజల ద్వారా విడుదల అవుతాయట. ఏ ఆత్మలంటే ఆత్మహత్య చేసుకునే దురాత్మలు విడుదల అవుతాయి. పీల్చి పిప్పేసి దురాత్మలు, తాగిపించే దురాత్మలట. వాటికి ఎన్నో కోట్ల ప్రజలు పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలు చేయడం ద్వారా ఇవి విడుదల అవుతాయట. సేవకునికి ఒక్క అతనికి దేవుడు బయలుపరిచాడట. దీని విషయం బైబిల్లో కూడా రాసి ఉంది. ఎప్పుడైతే అలా పూజలు హెచ్చుగా అవుతాయో అప్పుడు కొన్ని వందల ఆత్మలు విడుదలవుతాయి. విడుదలై యాక్సిడెంట్లు చేసే దురాత్మలు విడుదలవుతాయి. యాక్సిడెంట్లు చేపిస్తాయి దేవుని బిడ్డలకు, బిడ్డ ప్రాణాలు తీస్తాయి. నిన్న చూడండి, చెన్నై ఎక్స్ప్రెస్ పట్టాలు దాటితే ఎంతమంది చనిపోయారు? ఆ డబ్బాలు 2 బోగీలు క్రాష్ అయ్యి ఒక ఆమె తలకాయ ఒక దిక్కు, మండే ఒక దిక్కు. ఫేస్బుక్లో చూడండి, లైన్ కొద్ది పీనుగులే పడి ఉన్నాయి. నిమిషంలో గద్దె ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతుంది దయ్యం. కనుక మన జీవితంలో ప్రార్థన అంటూ ఉండాలి. హల్లెలూయా. దేవుని శరణ్ వచ్చి ఉండాలి. పిల్లలు దేవుని లెక్కలు ఉన్నారా లేదా చూసుకునే బాధ్యత మీదే. వాళ్ళు సాయంత్రం మొత్తం ప్రార్థన చేసుకుంటుందా లేదా, మరి బడికి క్రమంగా వెళ్తున్నా లేక అక్కడెక్కడ తిరుగుతున్నారా, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారు, వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు బజార్లో, ఇవన్నీ పరిశీలించేది నీవే. మట్టి ముద్దలాగా దేవుడు నీ చేతిలో వారిని పెట్టాడు. ఆయన పరమ కుమ్మరి. నువ్వు మంచి పాత్రగా సిద్ధపరిచి దేవునికి అప్పచెప్పాలి. వారిని డ్యూటీలాగా నీ చేతిలో వారిని ఉంచాడు. వారిని వెలిగించాలి. సమయానికి నూనె అయిపోతే నూనె నింపాలి.
నలుసు కత్తిరించాలి, వత్తి మళ్ళా చక్కపరచాలి. చిన్నపిల్లలు చిరుదివ్యలు, చిన్న చిన్న పిల్లలు లిటిల్ స్టార్స్ నీ చేతిలో దేవుడు ఉంచాడు. వారిని క్రమంగా భయభక్తిగా నేర్పించకపోతే చాలా భయంకరంగా ఉంటుంది. చిన్న పల్లెం కూడా ఎత్తారండి, మమ్మే ఎత్తుతుంది, మమ్మే సాక్షులు ఇంకియాలి, మమ్మే బూట్లు తేవాలి, హోంవర్క్ కూడా మమ్మే రాసియాలి. ఇలాంటి గావరాలు చేస్తేరా నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. అన్ని నువ్వే లేకుండా సరిపోతాయి. వాళ్ళకు కొన్ని బాధ్యతలు మనం నేర్పాలి. పుట్టిన పిల్లలకు 3 ఏళ్ల పిల్ల ముంత కాసరా అన్నట్టు ఇంటికి ఏదైనా పని చేసిన వాళ్ళు కావాలి. స్కూల్కి వచ్చిందంటే ఇళ్ళని చూడద్దా, ఆటకి ఎగబడతారా? చూడండి, షారోన్ ఇంకా సన్నీ వాళ్ళ మమ్మీ ఎంత మంచి ట్రైనింగ్ ఇచ్చిందో. బయటికి వెళ్ళి రాగానే అంట్లు తోమెత్తుంది ఆ పిల్ల, అంత ఉడిచెత్తుంది. వీడేమో రూమ్ ఉడతాడు. ఆడపిల్లల పని నేనేం చేయాలి అన్నాడు. ఆ రూమ్ ఉడతాడు, బాగా పనులు చేసుకుంటారు. ఇక్కడ VBSకి వచ్చిన పిల్లలకు కూడా VBS అంతా నేర్పడైన తర్వాత 5 నిమిషాల పని ఉంటుంది. వాళ్ళకి గ్రౌండ్లో ఎక్కడైనా చెత్త పడ్డది ఉంటే ఎత్తండి అని చెప్తా. పిల్లకాయలుగా చీపిర్లు పట్టుకుంటారు గబగబా. వస్తాయా ఇక నా చీపిరి గుంజుకుంటున్నది, ఇక నాకు చీపిరి ఇస్తలేడు, ఇక ఆలో ఆలకే ఉంటుంది. కొంతమంది చెట్లకు నీళ్ళు పోయమని చెప్తా. 3 బకెట్లు గుంపుకు అప్పచెప్తా. 3 బకెట్లు మీరు పోయండి రా. మరొక ముగ్గురికి ఊడ్చేటందుకు అప్పచెప్తా. మరొక ముగ్గురికి ఆకులన్నీ ఏరేయండి, బదామాకులు అని చెప్తా. ఇలాంటి కొన్ని పనులు నేను చేపిస్తా. అంతేకాకుండా పాటలు, వాక్యం కూడా వారికి నేర్పిస్తా. 5 నిమిషాలు మోకాల మీద ఉండగలుగుతుండండి. మీ ఇంటికాడ ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ పిల్లలు మాత్రం కదలకుండా కన్ను మూసుకొని యేసయ్య కనబడి వరకు మంచి మోకాల మీద ఉండి ప్రభుని చూస్తూ ఉంటారు. అదే ప్రార్థన ఇక్కడ కూడా పాటించాలి పిల్లలు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడడం వాళ్ళు నేర్చుకుంటారో దేవుడు వారిని బహుగా దీవించి వాళ్ళ జీవితాలను మంచిగా దిద్దుకొస్తాడు, గొప్ప ఉద్యోగాలు ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, నేను చేసిన మ్యారేజ్ పిల్లగాడు కూడా బ్యాంక్ మేనేజర్, పిల్ల కూడా MBA. ఎంత పెద్ద చదువులు. నాన్నక్కడ ఏం చేస్తున్నాం, 10వ తరగతి తప్పిందంటే ఇంట్లో కూర్చోబెట్టి గుట్టు పని నేర్చుకో అయిపోయి మళ్ళా రాయి బిడ్డ అనకూడదా. ఇంటర్ తప్పిందంటే ఇంటికాడ కూర్చోబెట్టి అలా కూర్చోబెట్టుకుని వాళ్ళ హైయర్ స్టడీస్ చదువుకొని గొప్పవారు అవ్వాలని మనం ప్రయాసపడాలి. వాళ్ళు గొప్ప మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటే ఇంటికి క్షేమం. వాళ్ళు గొప్పవారు కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి స్తోత్రం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చూడండి, 3వ వచనం గట్టిగా. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారిని కేవలం ఇష్టులు. చూడండి, భూమి మీద ఉన్న భక్తులట శ్రేష్ఠులు. మోదీ గారు శ్రేష్ఠుడు, కేసీఆర్ కాదు, KTR కాదు, కవితమ్మ గారు కాదు, లేక మనవరుకున్న సర్పంచులు ఎమ్మెల్యేలు కాదు, విద్యాసాగర్ కాదు. శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠులు భూమి మీద దేవుని దృష్టిలో? భక్తులే శ్రేష్ఠులు. పలకండి ఒకసారి, భక్తులే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్ర. దేవుని నమ్మిన నీవే గొప్పనట. దేవుని నమ్మిన నీవే గొప్ప దేవుని దృష్టిలో. నువ్వు శ్రేష్ఠురాలు, శ్రేష్ఠుడవు. వారే నాకు కేవలం ఇష్టలు అంటున్నాడు. అంటే వేరే సహవాసం ఈయనకి ఇష్టం లేదు, పరిశుద్ధంతో గడపాలని ఇష్టం అట. హల్లెలూయా, హల్లెలూయా. మా దగ్గర నేను మా అక్కింటికి వెళ్ళిన దిగి 2 దినాలు అవుతుంది. ఇక మేమేమో ఏదో షాపింగ్కో దేనికో వెళ్ళబోతున్నా. ఆ దినం కూటమేం లేదు, షాపింగ్ చేసుకోవాలి. మేము వెళ్తే అక్క వెంటనే ఏం చేసేది, ఫస్ట్ అయ్యా మీరు వచ్చే వరకు నేను వచ్చేస్తా, స్త్రీల మీటింగ్ ఉంది, 8 మంది 10 మంది మేము కూడుకొని ప్రార్థన చేస్తాం అనేక విషయాల కొరకు అని కాదు. ఫస్ట్ దగ్గరికి వెళ్ళిపోయింది. అబ్బాయి మీకు ప్రార్థన మీద ఎంత ఆసక్తి, ఒక దినం ప్రార్థన మిస్ అవుతుందని గబాల్ వాళ్ళ గుడి 10 మంది అన్నట. ఆ 10 మందికి ప్రతి మంగళవారం ప్రార్థన జరుగుతూ ఉంటుంది ఆ గుడిలో. ఆ దినాన ఈమెను అందరికీ టిఫిన్లు తెప్పిస్తాడు, సమోసాలు. ఎవరైనా కొలకు ప్రేరణ కలిగిన వాళ్ళు ఈమె వంతుండే ఆనాడు తెప్పించేది. ఫస్ట్ నేను వెళ్తాను చెప్పి వెళ్ళిపోయింది. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టలు. నీకెవరు ఇష్టలు ఆలోచించండి. భక్తులు ఇష్టంగా ఉన్నారా? పక్కోళ్ళు దేవుడిని నమ్మిన వాళ్ళు ఇష్టంగా ఉన్నారా? వాళ్ళతో గొడవ పడుతున్నారు. భక్తులు మనకు ఇష్టలుగా ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అమ్మారా ఇయ్యాలి నాకు సెలవు ఉంది, మరి ఇద్దరం కలిసి ఉపవాస ప్రార్థనలు గడదాం అని పిలుచుకోవాలి ఇరుగు పొరుగు వారిని. 1 గంట టైం ఉంది దా, పిల్లలు పట్టుకున్నారు, మధ్యాహ్నం రా, మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, సేవ కొరకు, సంఘం కొరకు, హాస్టళ్ల కొరకు చేద్దాం దా, మన కుటుంబాల కోసం చేసుకుందాం రా అని పిలవాలి. పాపేట కూడా వండుకున్నదని ఏదో ఒక సీరియల్ పెట్టుకొని చూడద్దు. ఎవరో ఒక భక్తుడు చెప్తాడు, గుడ్ల గుప్పలు గుడ్లెట్లా తెరిచి ఇట్లా చూస్తూ ఉంటాయో టీవీ మీదకి వెళ్ళి గుడ్లార్పకుండా మంది చూస్తారట సీరియల్. ఎక్కడే సీన్ మిస్ అవుతుందని. నాకు ఆ మాట చెప్తే భలే నవ్వు వచ్చింది. గుడ్ల గుప్పలట గుడ్లు మిట్టుకరించుకుంటా చూస్తాయట. దేన్ని? మనుషులను చూస్తే
మనమేమో టీవీని గుడ్లు మిట్టుకరించుకుంటూ చూస్తాం. ఏడ పొరపట్ల కన్నార్తో ఏ సీన్ పోతుందని దాన్ని గంటకపోతామట. హల్లెలూయా. అలా కాకుండా మనం ప్రార్థనలో గడపాలి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో ఉండాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో మంచిగా సమాధానంగా ఉండాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టలు. దేవునికి స్తోత్రం. 4వ వచనం అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయ అర్పణలను నేను ఇక అర్పింపను. వారి పేర్లు నా పెదవుల ఎత్తను. చూడండి, యెహోవాను విడిచి వేరొక దేవుణ్ణి అనుసరించి వారికి ఏమత్తాయి? శ్రమలే, శ్రమలే, శ్రమలే. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ప్రభు అంటున్నాడు. లోకంలో ఉన్నాయి దేవతలను చెప్పుకునేవి అన్ని అబద్ధ దేవతలు, నిజమైన దేవుడు యేసు ప్రభు మాత్రమే. అవన్నీ బట్టియే మన ప్రాణాలు తీసుకుపోయేటాయి. కానీ యేసు ప్రభు ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు. ఇక్కడ చూస్తే యెహోవాను విడిచి వేరొక్క దేవుణ్ణి అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాడు. చాలా శ్రమలు ఎదురవుతాయి. వారు అర్పించు రక్తపాని అర్పణలు నేను అర్పించను. వారి పేర్లు కూడా నా పెదవుల ఎత్తను అంటున్నాడు. విగ్రహముల జోలికి వెళ్ళకూడదు ఎక్కడ రాయబడింది? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది ఈ మాట. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి వెళ్ళకూడదు. జోయలు వెళ్తున్నావా? దానిలో వెళ్తున్నావా? వెళ్ళొద్దు. వినే అప్పుడప్పుడు పోతున్నావు కదా దోస్తుతో, పోవద్దు. ప్రసాదం పెడితే అక్కడికి తినద్దు. నేనుగా చెప్పేది బైబిల్ చెప్తూ. వెళ్తే మనకు శ్రమలు విస్తరిస్తాయి. దాని జోలికి మనం వెళ్ళకూడదు, తినకూడదు. నువ్వు దేవుని నమ్మినావు, నీ భర్త ఇంకా నమ్మలేడు అనుకోండి. ఆయన బాధకు నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు అనుకోండి, ఆయన బాధకు నువ్వు పూజలు చేయవలసి వస్తుంది అనుకోండి. మనసులో ఎవరిని ప్రతిష్ఠించుకోవాలి? యేసు. ఆయన మారాలి కదా, ఆయన కోసం చేయాలి. ఒకసారి బాంబే ప్రార్థనకు వెళ్ళేవారు. వాళ్ళ బిడ్డకు పూజా దోషం ఉంది. పద్మశాలి భారతమ్మ బిడ్డకు. ఇక్కడికి వచ్చి 2 ఏళ్ల కింద బాప్తిస్మం ఉంది, వెళ్ళిపోయింది. పూజా దోషం పిల్లగాడే కావాలట. ఊరంతా దీపం పట్టుకొని వెతికినా ఎక్కడ దొరుకుతాడు పూజా దోషం ఉన్నోడు. కానీ ప్రార్థన చేశాం, అద్భుతంగా దొరికాడు, పెళ్లి జరిగిపోయింది. పూజా దోషం ఉన్న వాళ్ళకు కానుపు కాదని డాక్టర్లు చెప్పిండ్రట. కానుపైన గుంటోడో కుడతాడు. వీళ్ళు చాలా భయపడిపోయింది. ఎట్లా అని. మొన్న పోతే ఆమెని సంతోషంగా చెప్తా ఉంది, ఫస్టయ్యా మీరు ప్రార్థన చేయలేడా? ఇదిగో ఈడే ఆ పిల్లోడు, కానీ మాటలు సరిగా అత్తలేదు. ఈయన కోసం ప్రార్థన చేయండి. కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకొని మీరు ప్రార్థన చేస్తే వీడు వచ్చాడు పాస్టయ్యా, నా పట్ల దేవుడు అద్భుత కార్యం చేశాడు, నా భర్తను కూడా దొరకొచ్చిన చూడు, దీనికోసం ప్రార్థన చేయడానికి మంచి మాట రావాలన్నమాట. చూడండి, ఆమె పెళ్లి దేవుడే జరిగించాడు. పూజా దోషం ఉన్న భర్తనే ఇచ్చాడు. కాను కాదని డాక్టర్లు చెప్తే కాను కూడా ఇచ్చాడు. ఇప్పుడు భర్త రక్షణలోనికి రావాలని చిన్న కిటికీ పెట్టాడు దేవుడు. ఏంది? మాట సరిగా రాడు, కొంచెం తత్తరపడతాడు పిల్లాడు. దాని తత్తరపడ్డాడు. ఆ పిల్లాడు కొంచెం తత్తరపడ్డాడు. వాట్సేమో అడిగిన ఏదో ఇంగ్లీష్ తక్కని చెప్పాడండి. ఇంకేదన్నా అడిగితే కొంచెం తత్తరపడుతున్నాడు. ఎప్పుడు వాళ్ళ భర్తను కూడా తీసుకొచ్చింది నౌకరికి పోయి వేసిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. భర్త ఎక్కడా? ఆమె లోకంలో వెళ్తాడేమో అనుకున్నా. కానీ ఈమె ప్రార్థన ద్వారా భర్త రాబట్టబడ్డాడు దేవుని దగ్గరికి. నేను నన్ను ఈ సంవత్సరం తిరగకుండా ముందే మీరిద్దరు బాప్తిస్మం పొందవలసిందే అని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. పొందుతాను తలూపాడు ఆ భర్త. పొందుతా, నీ పాప కూడా దేవుని నమ్ముకుంటామన్నది. అయ్యా నేను కాదు, వీళ్ళ డాడీ నన్ను నమ్మద్దు అంటున్నాడు ఆయన బట్టే. ఆయన ఎవరి డాడీ? తన భార్య వల్ల డాడీనట. భర్తమ్మను కూడా అర్థం లేదు. ఆమె దొంగతనం బాప్తిస్మం ఉంది వెళ్ళిపోయింది రహస్యంగా. కానీ ఈ పాపను కూడా అల్లుడిని కూడా నమ్ముకోద్దని చెప్తా ఉన్నాడట. అల్లుడు అంటా ఉన్నాడు నాతో, నేను ఉందయ్యా, మా మామగారి నన్ను వద్దంటున్నారు అంటున్నాడు. చూడండి, కొంతమంది ఇంటి వెళ్ళి మనకు ఆటంకంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? వారి పేర్లు నేను ఎత్తను, వారి రక్తపానాలు నేను అర్పించను, వారి జోలికి నేను పోను. దావీదు అంటున్నాడు, వారి జోలికి నేను వెళ్ళను. మరి మీ సంగతి ఏంటో మీరు ఏం పడిన వాళ్ళారు? నేను కూడా వాడి జోలికి పోను అనండి. ఒకసారి పిల్లలు అనండి, నేను కూడా వాడి జోలికి వెళ్ళను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పెట్టింది మనం తినద్దు, వాడి జోలికి వెళ్ళకూడదు, వాడి పేర్లు కూడా ఎత్తదు. వాళ్ళందరూ ముగ్గులు వేసుకుంటున్నారు, ఎక్కడ బాధపడతారు? నేను వేసుకోకుంటే ఎక్కడ నన్ను నిందిస్తారని నువ్వు వేసుకోకూడదు. వాళ్ళందరూ నల్లబొట్టు పెట్టమంటే నువ్వు కొడుకు, మరి నేను పెట్టకుంటే ఎక్కడ బాధపడతారని నువ్వు పెట్టకూడదు. దాని ద్వారా సైతాన్ ఇంటికి వస్తుంది. చీకటి శక్తులు నల్లదారం ద్వారా తెల్లదారం ద్వారా ఇంటికి ఏదన్నా కొబ్బరికాయ కట్టుకున్న ద్వారా వాటికి కొంచెం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అన్ని జనుల ఆచారాలు ఏవి కూడా నీవు
చేయకూడదు, వాటిని పాటించకూడదు. శకునం చూడద్దు, ఇంద్రజాలము, సర్ప పంచాంగము, ఇంకేంటి దురాత్మను అడగడానికి వెళ్ళకూడదు, దూలిటల దగ్గరికి వెళ్ళకూడదు, మంత్రం చేసేటోళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడ రాబడింది చూడండి, ద్వితీయోపదేశకాండము. శకునం చూడకూడదు. ద్వితీయోపదేశకాండంలో దొరికిన వాళ్ళు దాన్ని చదవండి. చూడండి 18:10 నుండి చదవండి. చూడండి, మేఘ శకునం అంటుందట. మేఘం అంటే ఆకాశంలో మేఘాలు. మేఘ శకునంను చూసి శకునం చెప్పేవారు ఉంటారు. చూడండి, సర్ప శకునం కూడా ఉంది. చిల్లంగి వారి దగ్గరికి, మాంత్రికుని దగ్గరికి, ఇంద్రజాలకుని దగ్గరికి, కర్ణపిశాచి అడుగువారి దగ్గరికి, దయ్యముల యొద్ద విచారణ చేయువారి దగ్గరికి మీ మధ్యలో వాళ్ళని ఉండనీయకూడదు. హల్లెలూయా. మన గ్రామమే అపవిత్రం అయిపోతుంది అసుంటోళ్ళు ఉంటే. శిలక పంచాంగం చెప్పేటోళ్ళు జ్యోతిష్కులు మన వాడలు ఉంటే అలాంటి వారి ద్వారా మన గ్రామమే అపవిత్రమైపోతుంది, మన ఇల్లే అపవిత్రమైపోతుంది. కర్ణపిశాచిని అడిగేటోళ్ళు ఉంటారు, దయ్యాలను అడిగేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఒకప్పుడు మనం వెళ్ళాం వాళ్ళ దగ్గరికి, ముహూర్తాలు తీసుకొని వెళ్ళలేము మా బామ్మల దగ్గరికి. అయ్యా కొంచెం నా కుమారునికి ముహూర్తం చూసి చెప్పు. ఆయన ఏమంటాడు, అమ్మా జూన్ తర్వాత ఈ సంవత్సరం పొడుగు పెళ్లిళ్ళు లేవంటాడు. జూన్ నెల తర్వాత ఈ సంవత్సరం అంతా ఇక పెళ్లిళ్ళు లేవు. మరి ఏం చేయాలి పరిష్కారమయ్యా అంటే పూజ పెట్టించుకో అంటాడు. అప్పుడు వద్దా చూడండి, పెళ్లినే లేకపోయి ఇప్పుడు పూజ పెట్టిస్తేనట ఆ గండం తప్పుతాడు. ఇలాంటి కొన్ని మోస ముచ్చట్లు చెప్పేటోళ్ళు ఉంటారు కనుక మాంత్రికుల దగ్గరికి, ఇంద్రజాలకుల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తీవంటే దాని ద్వారా మనకే నష్టం కలుగుతుంది, శ్రమలు విస్తరిస్తాయి. హల్లెలూయా. కనుక దేవుని యందు నమ్మిక ఉంచాలి. ప్రార్థనను నీ పిల్లలకు అంటేవనుకో తల మీద ఏ జిట్టి తలగని, కుక్క జిట్టి, నక్క జిట్టి, అలాని ఎల్లవ జిట్టి, ఇంటి పక్కకున్న మల్లవ జిట్టి అనేదానికి నీకు వీలేదు. నువ్వు ప్రార్థనలోనే పెట్టి అంతే, ఆ జిట్టి తలగది. 5వ వచనం చూడండి, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లో నా అంతరింద్రియములు నాకు బోధించున్నవి. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగిన అంటున్నా. 6వ వచనం, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడు వాడవు నీవే. చూడండి, ఈ లోకంలో కొన్ని స్వాస్థ్యాలు మనకుంటాయి. స్వాస్థ్యం అంటే ఇల్లు, ఆస్తి పాస్తి, భూములు. ఈ స్వాస్థ్య భాగం మనకు ఉన్నట్లయితే వాటి మీద కాదు నమ్మిక ఉంచేది, దేవుణ్ణి మనం భాగంగా ఎన్నుకోవాలి. దేవుడు మన భాగాన్ని కాపాడువాడు. 6వ వచనంలో, మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఈ లోకంలో ఏ స్వాస్థ్యం ఉందో శ్రేష్టమైనది కాదు. నువ్వు పండు ముసలోడు అయితే అకస్మాత్తుగా చూస్తే అవన్నీ స్వాస్థ్యం ఎవరికైతే. మా అక్క కూడా చెప్తా ఉన్నాడు, ఇదే వాషికి 23 అంతరాల బంగ్లా ఉంది అంబానీకి అని చెప్తాడు. అంబానీ అంటే ఎవరు మీరు చెప్పండి? రిలయన్స్ ఏవైతే తిరుగుతున్నాయో, రిలయన్స్ పెట్రోల్ పంపులు కానీ, రిలయన్స్ కంపెనీలు కానీ, ఇవన్నిటికి గొప్ప అధికారి. మరి అన్ని బంగ్లాల్లో ఆయన ఎట్లుంటాడు అని నేను అడిగిన. ఆయన ఒక్కడేనా? వాళ్ళ నౌకర్లు కూడా, వాళ్ళ చుట్టాల బంధువులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు. అందులో ఒక అంతరం మీద స్విమ్మింగ్ పూల్ ఉంటుందట, ఒక అంతరం మీద పెద్ద థియేటరే ఉంటుందట. వాళ్ళు ఎక్కడ బయట వెళ్ళవలసిన పనే లేదు. 23 అంతరాల బంగ్లా ఒక్కొనికి. దేవుడికి స్తోత్ర. 100 కార్లు వాళ్ళ కంపౌండ్లు ఉంటాయట. 100 కార్లు అవసరం ఒక వ్యక్తికి, కానీ వాళ్ళకి అవసరం. నౌకర్గాళ్ళకు కూడా ఇంటి పని మనిషికి కూడా కావాల్సి వస్తుంది, మనకు తెలియదు. ఇంత గొప్ప ధనం. కానీ దానికంటే ధనవంతమైన శ్రేష్టమైన స్థలంలో నీకు పాలుంది. దేవునికి స్తోత్ర. దానికంటే శ్రేష్టమైంది పరలోక రాజ్యంలో. ఈ కార్లన్నీ ఒక చెత్త కుండి వేసినట్టు కనబడతాయి, ఈ బంగ్లాలన్నీ చెత్త డబ్బలాగా కనబడతాయి. ఎందుకంటే అక్కడున్న నీకు స్వాస్థ్యము చాలా గొప్పది, అక్కడ పానీయ భాగం నీకు గొప్పది. మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగెను. ఎప్పుడు కలిగింది చెప్పండి? దేవుని నమ్మితే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రి కాపాడువాడు. ఏ అపాయం రాకుండా నిన్ను దివారా కాపాడువాడు.
రక్షకుడు ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున్న ప్రాణమా. ఆమేన్. 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుతున్నది. చూడండి, దేవుడు మనకు ఆలోచన ఇస్తాడు. మంది కాదు ఆలోచన. కొంతమంది మంది స్థలాలు అడగడానికి వెళ్తా ఉంటారు. సంఘ పెద్ద ఏం సలహా ఇస్తుందో, పాస్టర్ గారు ఏం సలహా ఇస్తారు, బైబిల్ పక్కకు పెట్టేస్తారు, దేవుని పక్కకు పెట్టేస్తారు. గురుగారు ఏం చెప్తారో, భావన ఏం చెప్తారు, పంచాంగం ఏం చెప్తుందో, ముహూర్తాలు ఉన్నాయా లేవో అగ్గిపరచుకోవడానికి వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాత్రి గడియలలో దావీదు భక్తునికి దేవుడే బోధిస్తున్నాడు. దావీదు భక్తునికి ఆలోచనకర్త ఎవరు చెప్పండి? కౌన్సిలర్ అంట. ఆలోచనకర్త ఎవరు? దేవుడేనా. దేవుని దగ్గర ఆయన ఆలోచన అడుగుతాడు. చూడండి, 34వ కీర్తన, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. చదవండి భాగం తెలిసి. 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను, వారి ముఖం ఎన్నడూ లజ్జింపకపోవును. చూడండి, మనుషుల దగ్గర కాదు నువ్వు ఆలోచన అడిగేది. నీ బిజినెస్ గురించి, నీ పని గురించి, నీ విద్య గురించి, నీ పెళ్లి గురించి, నీ స్కూల్ గురించి, నీ ఇల్లు గురించి, అన్నిటి గురించి ఎవరిని అడగాలి? నువ్వు ముందు దేవుణ్ణి అడగాలి. ఒక దినం అవసరమైతే ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయించాలి. అప్పుడు దారంతా కూడా దేవుడు సరళపరచాడు, అందులోనికి ఆలోచన ఇస్తాడు. నేను దేవుని యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఎప్పుడైనా విచారణ కేంద్రాలు చూశారా మీరు? బస్ స్టాండ్లు ఉంటాయి. విజయవాడ 100 బస్ స్టాండ్లు ఉంటాయండి, 100 ప్లాట్ఫామ్లు ఉంటాయి విజయవాడలో. హైదరాబాద్లో దగ్గర దగ్గర 74 ఎంతనో 94 ఉంటాయి. అయితే ఏ ప్లాట్ఫామ్ మీదకి మనం వెళ్ళాలి విచారణ? అక్కడక్కడ కొన్ని కేంద్రాలు ఉంటాయి, విచారణ కేంద్రం అని. ఫలానా బస్సు ఎప్పుడొస్తుంది అయ్యా అని పోయి వాళ్ళని అడిగితే 8 అయ్యి 30 నిమిషాలకు ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీద వస్తుందమ్మా పో అంటారు. అప్పుడు 7 మీద పోయి నిలబడతామా, 34 మీద నిలబడతామా? 7 మీద పోయి నిలబడాలి, అక్కడికి ఆ బస్సు వస్తుంది. అట్లే దేవుడు మనకు కొన్ని విచారణ చేయగా ఉత్తరం ఇస్తాడు. కలిగిన భయములన్నింటిలో నుండి తప్పిస్తాడు. నీకు కొన్ని భయాలు ఉంటాయి, ఎట్లా టెన్షన్ ఉంటుంది, ఎట్లా జరుగుతుంది భయపడుతూ ఉంటాం, ఆ పనులు ఎట్లా జరుగుతాయి. కానీ దేవుడు వాటి భయములన్నింటిలో నుండి ఏం చేస్తాడు? విచారణ చేస్తే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. మనుషుల దగ్గర కాదు విచారణ చేసేది. మనుషులను అడగకూడదు. మనుషుల కంటే ముందు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడిగి తీరాలి మనం. హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తుడు కూడా దేవుని దగ్గర విచారణ చేస్తుండే. ఆయన ఆలోచనకర్తగా పెట్టుకున్నాడు. దేవుడు ఆయనకు ఆలోచన ఇచ్చాడు. ఒక రాజుగారు ఎక్రోను దేవతని విచారణకర్తగా పెట్టుకున్నాడు. మీకు జ్ఞాపకం వస్తుందా? 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆ రాజు అమస్య రాజు కావచ్చు. ఏం చెప్పాడు? ఎక్రోను దేవతను అరుచుకొని రాపో, నేను చత్తను బత్తను, కిటికీల కింద పడితే నడుము ఇరిగింది, నేను లేపుతానా, పోయి అరుచుకొని రాపోండి. మరి కిటికీలో పోయి రాజు ఎందుకు కూర్చున్నాడో ఏమో దిక్కు. గాలి విచ్చాలనుకోవడం అట్లా. వాళ్ళకి కింద పడ్డాడు, రొంట్లో ఇరిగింది, మంచం పెట్టాడు. ఎవరి దగ్గర పంపిస్తున్నాడు? ఎక్రోను దేవత దగ్గరికి పోయి అడిగి రాపోండి, దూలుకుంటామే చెప్తుంది, నేను బతానా సత్తానా మరి అని పోతే 2 సేవకులు బయలుదేరాడు. అంగడి దాకా వెయిలో లేదో అంగడిలో ఒక ఆయన ఎదురైందట. ఎవరు? ఆ వ్యక్తి ఏలియా భక్తుడు. ఆయనకి ఎవరు చెప్పలేరు కూడా. రాజు దగ్గరికి వీళ్ళు విచారణకు వెళ్తున్నారు, రాజు గురించి విచారణకు అని చెప్పలేరు కూడా. ఏలియా భక్తుడు ఏమన్నాడంటే, ఇజ్రాయిల్లో దేవుడు అనేవాడు లేడు అనుకొని మీ రాజుగారు అన్ని దేవతల దగ్గరికి వెళ్తున్నాడా? ఎక్కిన మంచం దిగకుండా నేను చచ్చిపోతాడని చెప్పుకోండి, ఈ అడిగి పోల్సిన పని లేదు, నేనే చెప్తున్నా కదా పోండి అన్నాడట. వాళ్ళు తిరిగి రిటర్న్ వచ్చిందట. నిజంగా రాజు ఎక్కిన మంచం దిగకుండానే చచ్చిపోయాడు. ఆయన చేసిన తప్పేంటి చెప్పండి మీరు? విగ్రహాల దగ్గర అరుచుకున్నందుకు తప్పు. శ్రమలు విస్తరిస్తాయి. హల్లెలూయా. విగ్రహాల దగ్గరికి అడుగుతుంది పోతిమా, దయ్యాల దగ్గరికి అడుగుతుంది పోతిమా, ఇటువంటి మరణాలు మన ఇంట్లో సంభవిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనులు మనం చేయొద్దు. మంది మా అంటారు, నల్లబొట్టు పెట్టు, బొత్త కాటిక పెట్టు, ఎవరు చూడకుండా, నెత్తి దగ్గర శవెనుక పెట్టు కాటిక. మంది మాటలు వినద్దు. నీ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ, ప్రార్థనలు అంటూ దేవుడికి స్తోత్రాలు. అప్పుడు సురక్షితంగా ఉంటారు. అన్ని ఆచారాలు ఏది కూడా మనం పెట్టుకోకూడదు. తాయితీ కట్టమంటారు, నల్లదారం కట్టమంటారు నడుముకు.
ఇంటికి కొబ్బరికాయ కట్టమంటారు. చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళు చేయమంటారు కనుక మనం దాన్ని స్మాల్ పాక్స్ అయిందనుకో వేపాకులలో వండబెట్టు, వేపాకులతో ఊపు, ఇవన్నీ అన్ని జనుల ఆచారాలు వాళ్ళు చెప్తా ఉంటారు. అవి మనం పాటించకూడదు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన స్వాస్థ్యం మనకు కలిగింది. ఆయన మనకు ఆలోచనకర్తగా ఉన్నాడు. రాత్రి గడియల్లో మనకు బోధించేవాడు ఉన్నాడు. ఆయన దగ్గర విచారణ చేయాలి. ఇప్పుడు పిల్లలందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీకు స్కూల్స్ చాలా కాబోతున్నాయి 12వ తేదీ నుండి లేక 11 నుండి. మీరందరూ ఏం చేయాలి, దానికంటే ముందు ఒక దినం ఉపవాసం ఉండండి. ఆ దినమంతా ఏం తినక ఆఫ్టర్ 4 తర్వాత ఏదన్నా మంచిగా తినండి. కాలేజీ వెళ్ళేటోళ్ళు కూడా ఒకరోజు ఉపవాసం పాటించండి. ఈ సంవత్సరం అంతా చూడండి, మీకు జాగ్రఫీ, హిస్టరీ, మ్యాథ్స్, సైన్స్ అన్నీ అర్థమైపోతాయి. దేవుడు అన్నీ మీకు బోధిస్తాడు. ఈ సంవత్సరంలో మీకు రాని అంటూ ఉండవు. మంచి కాన్సన్ట్రేషన్ దేవుడు ఇస్తాడు, మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు, మంచి జ్ఞాపక శక్తి ఇస్తాడు. మీరేం చేయాలా, 1 డే ఉపవాసం ఉండి, మరీ శక్తి ఉన్నోళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టకండి. ఇక శక్తి లేని వాళ్ళు మంచినీళ్ళు తాగచ్చు, టీలు తాగచ్చు, కూల్ డ్రింక్స్ తాగచ్చు. కానీ ఉపవాసం పట్టండి, తినకండి. పొద్దున్న నాస్త మానేయాలి, పగలన్నం మానేయాలి, సాయంత్రం 4 తర్వాత అన్ని 3 పూటల్లో ఒకేసారి తినేయండి, పర్వాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోడిగుడ్లు చేయించుకోండి, రొట్టెలు చేయించుకోండి, పూరీలు ఫ్రై చేయించుకోండి, మీకు ఇష్టమైన కీమా కూర, మాంసం కూర కూడా చేయించుకోండి. కానీ మాత్రం ఉపవాసం ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినం పెట్టుకొని ఉపవాసం ఉంటిరా, తల్లులు పిల్లలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చూడండి, ఈ సంవత్సరం చదువులు ఎంత దీవెనకరంగా మీ పిల్లలు క్లాసులో ఫస్ట్ వస్తారు. హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేయడం మనం నేర్చుకోవాలండి. దేవుని దగ్గర విచారణ చేయాలి. 8వ వచనం చూడండి, సదాకాలం యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. 9వ వచనం, అందువల్ల నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. చూడండి ఎంత మంచి మాటలు రాయబడింది అక్కడ. దేవుడు మన ఆత్మను సంతోషపరుస్తాడు. మన ఆత్మ కృంగిపోదు, మన శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనము ప్రార్థన చేస్తామో మన ఆత్మ, శరీరం, ప్రాణం 3 కూడా దేవుడు కాపాడతాడు. నీ పరిశుద్ధుని నీవు కుళ్ళు పట్టనీయవు. చూసారా, జీవమార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఈ మాట కంట చేసుకోవడానికి ప్రయత్నం. ఇంకా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఎన్నుకున్న వాళ్ళు గట్టిగా వాళ్ళకి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఎవరి చేతులు ఉన్నాయి? ఎడమ చేత, కుడి చేత? దేవుని కుడి చేతులు. అవి నీ కుడి చేతులు ఇట్లా పెట్టేస్తారు. ఏంటి అవి? మంచి శ్రేష్టమైన గిఫ్ట్స్, నిత్య సుఖములు కలవు. చూడండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆ నిత్య సుఖములు ఈనాటికి కాదు, ఈ నెలకు కాదు, ఈ ఏడాది కోసం కాదు. కూలర్ మాత్రం ఎండాకాలమే, ఫ్రిడ్జ్ కూడా అప్పుడప్పుడు కావలసిన వస్తువుల కొరికే. కానీ మాత్రం నిత్య సుఖములు, దాని పేరే నిత్యం. నిత్య సుఖములు ఎల్లకాలం కోసం నీ కొరకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నిత్య సుఖం దేవుడు ఇవ్వబోతున్నాడు కనుక దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తాం. 16వ కీర్తన 11వ వచనం అనండి. 16వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మాత్రం గుండెలో దాచుకొని వెళ్ళండి. ఈ వాక్యం ఎత్తి మీరు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీ కుడి చేతిలో నా కొరకు నిత్య సుఖాలు ఉన్నాయి, అవి నాకు దయచేయి తండ్రి అని అడగచ్చు. ప్రభువా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, నాకు దయచేయి అని అడగచ్చు. ప్రార్థన చేస్తున్నామా? తల వంచండి, ప్రార్థనలోనికి వెళ్దాం.